నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై సోమవారం రాత్రి దాడి జరిగింది. ఈ నేపథ్యంలో టీడీపీ మూకలు దాడిపై ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇంట్లో ఉంటే నన్ను ఖచ్చితంగా హత్య చేసేవారని అన్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న తన తల్లిని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ నిన్న రాత్రి నా నివాసంపై జరిగిన దాడి నన్ను హతమార్చడానికి అని అర్థమవుతోంది. నేను ఇంట్లో ఉంటే నన్ను ఖచ్చితంగా చంపేసేవారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న నా తల్లిని బెదిరించారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం. వేమిరెడ్డి దంపతులు ఇలాంటి రాజకీయాలకు పాల్పడతారని అనుకోలేదు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చరిత్ర నెల్లూరు వాసులు అందరికీ తెలిసిన విషయమే. నేను చేసిన ప్రతి వ్యాఖ్యకి కట్టుబడి ఉన్నాను. గతంలో ఇలాంటి దాడులు ఎన్నడూ జరగలేదు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఈ దాడి విషయంలో పోలీస్ శాఖ న్యాయం చేస్తారన్న నమ్మకం నాకు లేదు. ఇటువంటి దాడులపై పవన్ కళ్యాణ్ స్పందించాలి. డిప్యూటీ సీఎం అయిపోయినంత మాత్రాన కుర్చీలో కూర్చుని పోవడం కాదంటూ ఘాటు విమర్శలు చేశారు. మరోవైపు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి మాట్లాడుతూ 200 మంది అరాచక వ్యక్తులు ఒక్కసారిగా ఇంట్లో ప్రవేశించారు. కంటికి కనపడిన వస్తువులన్నింటినీ ధ్వంసం చేశారు. నీ కుమారుడు ఎక్కడా అంటూ నన్ను బెదిరించారు. నాకు ఆరోగ్యం సరిగా లేదు. నిన్న రాత్రి జరిగిన ఘటనతో భయాందోళనకు గురయ్యాను. ఇలాంటి దాడులు ఏనాడు చూడలేదు. నా కుమారుడు ఇంట్లో ఉంటే అతన్ని చంపేసేవారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై 70 నుంచి 80 మంది సోమవారం రాత్రి 9 గంటల సమయంలో మారణాయుధాలతో నెల్లూరు నగరం సుజాతమ్మ కాలనీలోని ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లోకి చొరబడ్డారు. వారిని ఎవరూ గుర్తుపట్టకుండా సీసీ కెమెరాలను ముందుగా ధ్వంసం చేశారు. ఇంటి ముందు నుంచి కొందరు, వెనుక వైపు నుంచి కిచెన్ తలుపులను పగలగొట్టి మరికొందరు లోపలికి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారు. కింద గదితో పాటు పైభాగంలోని గదిలో వస్తువులన్నింటినీ పగలగొట్టారు. అడ్డుకోబోయిన సిబ్బంది పైన టీడీపీ మూకలు దాడి చేశాయి. పోర్టికోలో ఉన్న 2 కార్లను ధ్వంసం చేశారు. అరగంట పాటు నానా బీభత్సం సృష్టించారు. కంటి ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ మంత్రి తల్లి శ్రీలక్ష్మమ్మ టీడీపీ మూకల దాడితో భీతిల్లిపోయి కుప్పకూలిపోయారట. ఇక తమతో పెట్టుకుంటే అంతు చూస్తామని, ఎవరిని వదిలిపెట్టబోమని దుండగులు హెచ్చరించారని సమాచారం. అయితే పోలీసులు వస్తున్నారని తెలుసుకుని దుండగులు బైకులపై పరారయ్యారు. దాడి సమాచారం అందుకున్న నెల్లూరు నగర డీఎస్పీ సింధుప్రియ హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడి జరిగిన తీరును అక్కడున్న వారిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు మంత్రి లోకేష్ నెల్లూరులోనే ఉండగానే ఈ ఘటన జరగడం చూస్తే దీని వెనుక పెద్ద స్థాయిలో కుట్ర జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటున్నారు. ఇక దుండగులు పథకం ప్రకారమే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని హత్య చేసేందుకే ఈ దుశ్చర్యకు ఓడిగట్టినట్లు తెలుస్తోందని వైసీపీ శ్రేణులు అంటున్నారు. రాత్రి అయితే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో ఉంటారని భావించిన దుండగులు మారణాయుధాలతో ఇంటికి చేరుకున్నారన్నారు. అయితే ఆ సమయంలో ప్రసన్న లేకపోవడంతో ఇంట్లోని వస్తువులన్నింటినీ ధ్వంసం చేసినట్లు తెలుస్తోందన్నారు. కొవ్వూరు సమావేశం అనంతరం ప్రసన్న కుమార్ రెడ్డి, ఆయన కుమారుడు స్థానిక నేతలతో కలిసి కొవ్వూరులోనే ఉన్నారు. ఇంట్లో ఉంటే ఆయన పరిస్థితి దారుణంగా ఉండేదని వైసీపీ నేతలు అంటున్నారు.